అందరికీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్ అందరికీ వీడియోస్ చూస్తున్న అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. నా నమస్కారాలు, ధన్యవాదాలు. నా వీడియోస్ చూసి లైక్ చేసి షేర్ చేసి నాకు రెస్పాండ్ అవుతున్నందుకు. సో నాకు చాలామంది నేను చేసిన ట్రాన్స్ ఇండియా వీడియోస్ ద్వారా చాలామంది నెంబర్ ఆఫ్ పీపుల్స్ నాకు కాల్స్ అనేవి రావడం జరిగింది. ఎందువల్ల అంటే మేము ఇక్కడ 10,000 కట్టాము, ఇక్కడ 5,000 కట్టాము, ఇక్కడ 15,000 కట్టాము, ఇక్కడ 20,000 కట్టాము, ఇలా కాల్స్ వచ్చాయి, ఇలా జరిగిందని అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా డేంజర్ జోన్లో మీరున్నారండి. ఇప్పుడు నడుస్తున్న జోన్ ఇంకా డేంజర్ జోన్, ముఖ్యంగా వచ్చి లేడీస్, చదువుకున్న వాళ్ళ మీద లేడీస్ మేజర్గా ఉన్నాయి. ఏమంటే ఫోన్ చూస్తామని అన్నోన్ నెంబర్స్ నుంచి ఫోన్స్ వచ్చేసి మీ మీద కేసు నమోదవుతుంది, బాంబేలో లేదంటే చెన్నైలో కేసు నమోదవుతుంది, ఇంకొక దగ్గర కేసు నమోదవుతుంది, మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, మీ ఫోన్ నెంబర్ మీద కేసు నమోదవుతుంది అనేసి కాల్స్ అయితే రావడం జరుగుతుంది. అన్నోన్ నెంబర్ నుంచి, తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏమంటే మీరైతే ఓటీపీ ఎవరికి షేర్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి కూడా ఓటీపీ అనేది షేర్ చేయొద్దు. వన్ టైం పాస్వర్డ్ ఎవరికి షేర్ చేయొద్దు. మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి కేసు ఫైల్ అవుతుంది అంటున్నారు. కేసు ఫైల్ అవుతుంది, ఎక్కడో కేసు వెళ్తే మనకి మళ్ళీ వచ్చిన నష్టం. కేసు ఫైల్ అయితే చేసుకోమనండి, ఎవరికి నష్టం తర్వాత చూసుకుంటాం. ఇన్ కేసు వాళ్ళు నిజంగా కేసు ఫైల్ చేస్తానంటే ఇమ్మీడియట్గా నా నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, నా నెంబర్కి కాల్ చేయండి, నేను చూసుకుంటాను. బాంబే కాదు, మస్కట్ కాదు, ఎక్కడైనా సరే నేనున్నానండి, నేనుండి చూసుకుంటాను, మీకు ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే గర్ల్స్కి వచ్చేసి అన్నోన్ నెంబర్స్ నుంచి వీడియో కాల్స్ అనేది వస్తున్నాయండి. వీడియో కాల్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాల్సిందంటే ఫస్ట్ మనం వీడియో కాల్ లిఫ్ట్ చేయాలి. ఎలా లిఫ్ట్ చేయాలి అంటే ఏదైతే మన సెల్ఫీ కెమెరా ఉంటుందో, సెల్ఫీ కెమెరా ఫస్ట్ కొంతమంది అంటారు అలా అన్నోన్ నెంబర్స్ నుంచి మాకు తెలిసిన వాళ్ళు కాల్ చేయొచ్చు కదా, అలాంటివి మేము మిస్ అవుతాం కదా అంటూ వాళ్ళకి చెప్తున్నానండి. వాళ్ళకి కదా అందరికీ యూజ్ అవుతుంది. ఇన్ కేస్ అన్నోన్ నెంబర్ నుంచి ఏదైనా వీడియో కాల్ మీకు వచ్చింది అంటే ఫస్ట్ మీరు ఏదైతే మీ సెల్ఫీ కెమెరా ఉందో ఆ సెల్ఫీ కెమెరా ముందు మీ తమ్ము యొక్క ఇంప్రెషన్ ఆ సెల్ఫీ కెమెరా ముందు పెట్టేయండి. ఓకేనా? సెల్ఫీ కెమెరా ముందు పెట్టేసిన తర్వాత కాల్ లిఫ్ట్ చేసి ఎవరు ఏంటని చూడండి. మీకు తెలిసిన వాళ్ళైతే కంటిన్యూ చేయండి, కాల్ తెలియని వాళ్ళైతే కట్ చేసేయండి. ఓకేనా? దీనివల్ల మీకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఇన్ కేస్ మీరు అక్కడ తమ్ము పెట్టలేదు, కాల్ లిఫ్ట్ చేశారు అంటే మీ ఫేస్ని వాళ్ళు రికార్డ్ చేస్తారనమాట. మీ యొక్క ఫేస్ని రికార్డ్ చేసి మార్ఫింగ్ వీడియోస్లో మీ ఫేస్ని అటాచ్ చేస్తారు. ఇలాంటివి నాకు చాలా వచ్చాయండి. చాలామంది నాకు కాల్ చేశారు, అన్న ఏదైనా వీడియో చేయండి, మీరు ధైర్యం చెప్తే మాకు కొద్దిగా ఎఫెక్టివ్నెస్ ఉంటుందని చెప్పేసి చాలామంది నాకు కాల్ చేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను దగ్గర వీడియోస్ చేసి నాకు తెలిసిన 9 months 10 months అవుతా ఉంది. ఎందుకంటే కొద్దిగా ఆరోగ్యం సరిలేక అందువల్ల నేను ముందుకు రాలేకపోతున్నాను. సో ఇలా మంది చాలా రిక్వెస్ట్ చేయడం, మరీ ఆడపిల్లల మీద మరీ అసభ్యంగా ఉంది. దయచేసి మీరు ఎవరు కూడా చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అందరూ ఫాలో అవ్వండి ప్లీజ్, ఇది మా రిక్వెస్ట్. తర్వాత మీరు బాధపడి మమ్మల్ని బాధ పెట్టద్దండి. దయచేసి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అందరూ ఫాలో అవ్వండి. అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్ వచ్చినప్పుడు ఓటీపీ షేర్ చేయొద్దు, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి వాడు కేసు పెట్టుకుంటామంటే పెట్టుకోనివ్వండి. మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, మన గవర్నమెంట్ సైడ్ నుంచి వెళ్ళేసి డీల్ చేసుకుందాం. నేనున్నాను, అన్నిటికీ నేను చూసుకుంటాను, మీకు ఇబ్బంది లేదు. కొంతమంది అన్న కేసు పెడతామన్నా ఓటీపీ చెప్పేశారన్నా నాకు ఫోన్ చేయొద్దండి. దయచేసి మీరు ఓటీపీ చెప్పకండి. డోంట్ షేర్ యువర్ ఓటీపీ. ఐఎమ్ సేయింగ్ 100 of times for ladies, mainly ladies, don't share your OTP. You can share your OTP, your mobile data will be sent there. Your mobile data, మీరు ఒక ఓటీపీని మీరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే మీ యొక్క మొబైల్లో ఉన్న ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి. అయినా ఈ నెంబర్స్ అని ఎలా వెళ్తున్నాయి అని మీరు అనుకోవచ్చు.
ఈరోజు మనకున్న ప్లాట్ఫామ్ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్, మేజర్గా హై బిజినెస్ జరుగుతున్న ప్లాట్ఫామ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ సో ఆన్ ఉన్నాయి. నాకైతే పెద్దగా పరిచయం లేదు ఆన్లైన్ షాపింగ్, ఎందుకంటే నేను ఎప్పుడు ఆన్లైన్ షాపింగ్ చేయనండి. ఎందుకంటే మీ యొక్క డేటా అనేది ఆన్లైన్ షాపింగ్ యాప్స్లో ఉంటుందన్నమాట. మీరు చేసే ఆర్డర్స్ ద్వారాగా, మీరు ఆర్డర్ చేస్తారు కదా, మీరు చేసే ఆర్డర్స్ ద్వారాగా మధ్యలో కొంతమంది ఉన్నారనమాట, సైకోస్. ఆ సైకోస్ వచ్చేసి ఈ డేటాని అంతా గ్రాప్ చేసుకొని వాళ్ళు ఈ డేటాని అమ్ముతారనమాట. అందరూ అని చెప్పను, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అందరూ డ్యూటీస్ అందరూ అని చెప్పను, కొంతమంది ఉంటారనమాట సైకోస్. ఆ సైకోస్ని డేటాని గ్రాప్ చేసుకొని డేటాని పర్చేస్ చేస్తున్నారు. ఈ వర్కౌట్ అయితే నాకు ఇంత పర్సెంటేజ్, నీకు ఇంత పర్సెంటేజ్ అని చెప్పేసి పర్చేస్ చేస్తున్నారు. సో మీ అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి మీ డేటాని పోతుంది. మ్యాక్సిమం 90% మీ ఆన్లైన్ షాపింగ్ని తగ్గించుకోండి. కొద్ది రోజుల వరకు మీ ఆన్లైన్ షాపింగ్ అనేది చేయకపోవడం మంచిది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను ఫ్యూచర్లో ఈ ఆన్లైన్ షాపింగ్స్ అన్ని చూశాను. పాస్ట్ టైంలో ఈ ఆన్లైన్ షాపింగ్స్ ఏం జరుగుతున్నాయనేసి నేను నా లైవ్లో నాకు జరిగిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఫ్లిప్కార్ట్ యాప్లో నేను ఆర్డర్ చేయకుండా నాకు ప్రోడక్ట్స్ అనేది రావడం జరిగింది. దగ్గర 20-30 ప్రోడక్ట్స్. అది ఎలా వచ్చాయంటే, నేనున్న ప్లేస్ వేరే, ఆర్డర్ వెళ్ళిన ప్లేస్ వేరే. ఆర్డర్ వచ్చి మా ఓన్ నెగిటివ్ ప్లేస్కి వెళ్ళింది. మేము ఫ్యామిలీ వచ్చేసి వేరే ఊరు. ఎంత డిస్టెన్స్ అంటే దగ్గర 100 కిలోమీటర్స్ డిస్టెన్స్. 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వెళ్ళేసి నాకు కాల్ చేశారు కొరియర్ బాయ్, అన్నా మీ పేరు మీద ఆర్డర్ బుక్ చేయడం జరిగింది, ఆర్డర్ డెలివరీ వచ్చింది, మీరు తీసుకుంటారా అని కాల్ చేయడం జరిగింది. నేనైతే ఆర్డర్ చేయలేదు అని ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దయచేసి ఓటీపీ షేర్ చేయొద్దు. దయచేసి ఆన్లైన్లో మీరు ఎవరు కూడా షాపింగ్ చేయొద్దు. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆన్లైన్ షాపింగ్ తగ్గించండి. నెక్స్ట్ స్టెప్, ఎవరు కూడా వీడియో కాల్ అన్నోన్ పర్సన్ లిఫ్ట్ చేయకపోవడం మంచిది. ఇన్ కేస్ మీరు లిఫ్ట్ చేయాలనుకుంటే మీ కెమెరా మీద మీ థంబ్ ఇంప్రెషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికి పదే చెప్తున్నానండి, ఎందుకంటే ఇది చాలా సీరియస్ మ్యాటరు. ఆల్రెడీ పోలీసులు కూడా ఈ వ్యవహారం మీద పనిచేస్తున్నారు. ప్రత్యేక బృందం కూడా ఈ వ్యవహారం మీద పనిచేస్తున్నాయి. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనకు ఆల్రెడీ తెలిసి కూడా మనం చేయడం అనేది చాలా తప్పండి. తెలిసి చేయడం వల్ల చాలా తప్పు. ఇలా చేయడం వల్ల మనం గవర్నమెంట్ని రిస్క్ పెట్టినట్టు అవుతుంది, మనము రిస్క్ పడినట్టు అవుతుంది. తప్పు జరిగిపోయిన తర్వాత ఎవరు కూడా ఏం చేయలేరు. దయచేసి మీకు చెప్తున్నా, ఎవరు కూడా మీ ఓటీపీని షేర్ చేయొద్దు. మీ యొక్క వీడియో కాల్ అన్నోన్ నెంబర్స్ నుంచి లిఫ్ట్ చేయొద్దు. అసలు అన్నోన్ నెంబర్స్ కాల్సే లిఫ్ట్ చేయొద్దండి. ముఖ్యంగా లేడీస్ చెప్తున్నా, అన్నోన్ నెంబర్స్ కాల్సే లిఫ్ట్ చేయొద్దు. ఇంకొక విషయం, ఫైనల్గా చెప్పాల్సిన విషయం, మళ్ళీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్న విషయం ఏది అంటే ట్రాన్స్జెండర్లో నష్టపోతున్నారు. అలా అందరికీ ఒకటి చెప్తున్నాను అన్న, లేడీస్ అయినా కానీ జెంట్స్ అయినా కానీ, ఫస్ట్ మీరు కాల్ చేసి, మీకు అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి సార్, మేము ఇలా కాల్ చేసి అడ్వర్టైజ్మెంట్ చూసి వాళ్ళు డబ్బులు అడిగారు, కట్టేసాం. నాన్న అందరికీ ఒకటే చెప్తున్నా, ఎవరైనా మీరు జాబ్ కోసం కాల్ చేసినప్పుడు అది ఏ కంపెనీ అయినా ముందుగా మీ దగ్గర అమౌంట్ అయితే పేమెంట్ చేసుకోరు. ముందుగా ఏ కంపెనీ కూడా పేమెంట్ చేసుకోవద్దు. దయచేసి ఎవరు కూడా పేమెంట్ చేయొద్దు. అది ఏ కంపెనీ పేమెంట్ చేయమందంటే పక్కా కంపెనీ ఫ్రాడ్. సో దయచేసి ఎవరు కూడా పేమెంట్ చేయొద్దు. ఇది ఆల్రెడీ ట్రాన్స్జెండర్ కాదు, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ రన్ చేస్తున్నారు. ఆల్రెడీ దీని మీద ఒక లెటర్ ప్యాడ్ కూడా మన సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా అందజేయడం జరిగింది మన వాళ్ళ తరఫున. సో మీరు చేయాల్సింది ఒకటే, బ్రాంచెస్ ఎలా క్లోజ్ చేసే పని మీద మేము ఉన్నాం. మీరు వచ్చేసి ఇలాంటివి మీరు ఇంకొకరు నష్టపోకూడదని చెప్పి మేము వీడియోస్ చేస్తామండి. మాకు నష్టం జరిగింది, ఇంకొకరికి నష్టం జరిగింది, నెక్స్ట్ స్టెప్ ఇంకొకరికి లాస్ జరగకూడదు. మనలో ఆ
కమిట్మెంట్ కానీ రాగలిగితే ఈ లాస్ అనేది ఫ్యూచర్స్ని మనం కాపాడచ్చండి. నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ని మనం కాపాడాలంటే ఈరోజు నీకు జరిగిన విషయం ఇంకొకరికి జరగకూడదు. అలా నువ్వు ఆ విషయాన్ని ఎక్స్కలేట్ చేయాలి. ఎలా ఎక్స్కలేట్ చేయాలి సార్, మాకే సోర్స్ లేదన్నారు. సోషల్ మీడియా నంబర్ 1 ప్లాట్ఫామ్ ఫర్ యూ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ జాబ్, ఎనీ ప్రాబ్లం, ఎనీథింగ్. సోషల్ మీడియా ఈజ్ నంబర్ 1 ప్లాట్ఫామ్ ఫర్ యువర్ యూత్. 2 నిమిషాలండి, నీకు జరిగిన ఒక అన్యాయం గురించి ఒక వీడియో తీసి గ్రూప్లో పెట్టు, వాట్సాప్ గ్రూప్లో, యూట్యూబ్లో పెట్టు, లేదంటే ఇన్స్టాలో పెట్టు, లేదంటే ఫేస్బుక్లో పెట్టు. ఎవరైనా కొట్టారా, ఎవరైనా అడిగారా ఇలా జరిగిందని? ఎవరు లేదు కదా, నేను పెడతాను కదా, నన్ను ఎవరు అడిగలేదు. మీరు నమ్ముతారో నమ్మరో, ట్రాన్స్జెండర్ గురించి వీడియోస్ చేసినందుకు నాకు నంబర్ ఆఫ్ కాల్స్, ప్రెషర్ కాల్స్ వచ్చాయి వీడియోస్ డిలీట్ చేయమని. దమ్ము ధైర్యం ఉంటే డిలీట్ చేసుకొని నేనైతే డిలీట్ చేయను. నమ్ము ధైర్యం ఉంటే డిలీట్ చేసుకో. ఈరోజు నా వీడియో నుంచి ఒక్క వీడియో కూడా, నా యూట్యూబ్ నుంచి ఒక్క వీడియో కూడా డిలీట్ అయింది లేదు. దట్స్ ద గట్స్. ఈరోజు నా జెంట్స్కి యూత్కి అంత గట్స్ లేవండి. నిజంగా చెప్తున్నాను కదా. నేను ఆల్రెడీ చూస్తూ ఉంటాను. చాలామందికి నేను ఒకటే చెప్తాను, నాకు ఫోన్ చేశాను, నా ట్రాన్స్జెండర్లో ఇంత డబ్బులు కట్టాను అని చెప్పి చేస్తాను. డబ్బులు కట్టావు కదా, పోలీస్ కట్టి ఎలా అయితే నువ్వు డబ్బులు కట్టావో అలానే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. ఫస్ట్ హ్యావ్ టు డన్ ఫస్ట్ అథారిటీ టు పోలీస్, ఇన్ఫార్మ్ టు పోలీస్. నెక్స్ట్ స్టెప్ యూ కెన్ డూ ఎనీథింగ్. ఏదైనా కానీ మీరు డబ్బులు కట్టేశారంటే ట్రాన్స్జెండర్లో మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయండి. నెక్స్ట్ స్టెప్ టేక్స్ అవర్ టీమ్. పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళేసి పోలీస్ స్టేషన్లో కేసు ఇవ్వండి. తర్వాత మేము ఇన్వాల్వ్ అవుతాం, మేము సజెషన్ ఇస్తాం పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర మీరు ఎలా చేయించుకోవాలి ఏంటి అనేసి. తర్వాత ఒకసారి మనం ఇన్ఫార్మ్ చేసాం, రేపు వాళ్ళ మీద ర్యాష్ వెళ్ళినా కూడా మీ యొక్క పోలీస్ కేసు మాట్లాడుతుంది అన్నమాట. అక్కడ మీ పోలీస్ కేసు కంప్లైంట్ ఇచ్చిన కాపీ మాట్లాడుతుంది కంపెనీ దగ్గర. మీరు మాట్లాడనక్కర్లేదు, మీరు కంప్లైంట్ ఇచ్చిన కాపీ మాట్లాడుతుంది. ఓకేనా? నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధమే, మీ ఏరియాకైనా రావడానికి సిద్ధమే. దయచేసి ఎవరు కూడా పేమెంట్ ఎవరు చేయొద్దు. ఏ జాబ్కి కూడా పేమెంట్ ఉండదు. పేమెంట్ చేయమని డైరెక్ట్గా మీరు ఆఫీస్కి వెళ్ళండి. ఆఫీస్ చూడండి, ఆఫీస్లో వర్క్ చూడండి, వాళ్ళు చెప్పే ల్యాప్టాప్స్ చూడండి. నేను చెప్పింది నాకు అన్నది ఇలా చెప్పడం, మాకు వచ్చే జాబ్స్ నేను ఇట్లా చెప్పడం కూడా చూడవచ్చు. నెంబర్ 1 ఇలాంటి చాలామంది మోసపోయారు. మీరు ఈరోజు వినలేదంటే మళ్ళీ నాకు ఫోన్ చేయాల్సిందే. 100% షూర్. కరెక్ట్గా నువ్వు డబ్బులు కట్టి జాయిన్ అయిన 1 వీక్లో నాకు ఫోన్ చేస్తావు. 100% షూర్. డ్యామ్ షూర్. నేను చెప్తున్నాను కదా, గ్యారంటీ మళ్ళీ నా దగ్గరకు రావాల్సిందే. ఆ రోజు నేనైతే హెల్ప్ చేయనండి, ఎందుకంటే అవేర్నెస్ చేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరిని. మీరు అవేర్ అవ్వాలి. ఓకేనా? అవేర్నెస్ మీలో రావాలి. నేను కాదండి తీసుకురావాల్సింది, అవేర్నెస్ మీలో రావాలి. ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేస్తున్నా. ఆల్రెడీ మనం నమ్ముతారో నమ్మడో ఒక మినిస్టర్ మీద కూడా లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక మినిస్టర్ మీద కూడా నేను వీడియో చేస్తున్నాను. ఆ మినిస్టర్ గురించి కూడా వీడియోస్ నేను మాట్లాడున్నాను. సో అంత గట్స్ ఉన్నాయి మనకు. ఏ అన్యాయాన్ని ఎదిరించగల గట్స్ ఉన్నాయి. మీరు అనుకోవచ్చు డైరెక్ట్గా మనం ఎదిరించలేము. డైరెక్ట్గా నువ్వు నోడు ఎదిరించమన్నాడా? సోషల్ మీడియాలో ఏకపడే ఎవడా వాడు మనం చూసుకోవచ్చు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది మన కోసం. సోషల్ మీడియా ప్రతి ఒక్కడు ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేస్తున్నాడు ఈ రోజుల్లో. చిమ్ముకునేవాడు కూడా యూజ్ చేస్తుందయ్యా ఆండ్రాయిడ్ మొబైల్. మనం ఎందుకు యూజ్ చేయలేం? ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసేవయా ఏమవుతుంది? ఈరోజు నేను చేస్తున్న అవేర్నెస్, నువ్వు అవేర్నెస్ చేస్తే నీకు తెలిసి నా ఇన్స్టాలో ఉన్న వాళ్ళు మారచ్చు. ఇంత అవేర్నెస్ చేసి నాకు ఒక్కరు చేంజ్ అయినా కూడా హ్యాపీ. నాట్ మచ్ మోర్ దాన్ 100 మంది షేర్ చేయాలని నేను అనుకోనండి. 100 మందికి షేర్ చేయాలి, 100 మంది లైక్ చేయాలి, నాకు ఏమీ అవసరం లేదు. నేను చేసే వీడియోస్ వల్ల
ఒక్కరు మారినా, ఒక్కరు సేఫ్ అయినా, ఒక్క రూపాయి సేవ్ అయినా ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. మీరు కూడా షేర్ చేయండి. లైక్ల కోసమో షేర్ల కోసమో కాదండి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనమే చేసుకోవాలి. ఎవరో వచ్చి మనకు నేర్పించరు, ఎవరో ఎక్కడి నుంచో వచ్చి మనకు నేర్పించరు. మనమే అవేర్ అవ్వాలి. సోషల్ మీడియా టాకింగ్ పవర్ లేదంటారు కొంతమంది. యూట్యూబ్ చూడవా, మీ ఏజ్లో ఉన్నంత ఉన్న వాళ్ళు ఎలా చేస్తున్నారు యూట్యూబ్ వీడియోస్. అందరూ లైక్లు షేర్లు కొట్టాం. నీకు జరిగిన అన్యాయం గురించి మీకు చెప్పడానికి, వీడియోస్ చేయడానికి అంత భయమా? మీకు జరిగిన అన్యాయాన్ని షూట్ చేసి పెట్టండి వాట్సాప్, సోషల్ మీడియాలో. నేను చూసుకుంటాను తర్వాత. ఇంకేం జరిగింది నేనున్నాను, నేను చూసుకుంటాను. మీకు ఇబ్బంది ఏమి లేదు. ఓకేనా? థ్యాంక్స్ అండి, లాట్ ఆఫ్ థ్యాంక్స్. అందరూ వీడియోస్ చూసి లైక్లు షేర్ల కోసం కాకుండా అవేర్నెస్ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నా. సో అందరూ కూడా అవేర్ అవి ఈవెన్ 1% అన్నా మారుతాడని నేను అనుకుంటున్నాను. 1% మాత్రం నాకు హ్యాపీ అండి. నా వీడియో నేను ఒక 20 నిమిషాల వీడియో చేయడం వల్ల 1% మారినా నాకు హ్యాపీ అండి. సో నా మొబైల్ డేటా అయిపోతుందని ఏం లేదు. 1% మనం మార్చగలిగినా ఓకే అన్న థీమ్తోనే చేస్తున్నాను. నాకు లైక్లు షేర్లు అవసరం లేదు. మీ లైక్లు షేర్లు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వండి, నాకైతే అవసరం లేదు. నాకు అవేర్నెస్ ప్రోగ్రామ్ వస్తే చాలు. అవేర్నెస్ 10 మందిలో అవేర్నెస్ వస్తే చాలు. 100 మంది చూసి 10 మంది మారినా ఒకటే, 10 మంది చూసి ఒక్కరు మారినా ఓకే. థ్యాంక్స్ ఫర్ గుడ్ జాబ్.